హాయ్ అండి. పైన ఫోటో చూస్తున్నారు కదా, అదేంటంటే మ్యాటర్ ఏంటంటే పెందుర్తి దగ్గర అక్కడ రోడ్లు వేస్తున్నారనమాట. కొండ ప్రాంతాల్లో ఉంటారు కదా, కొండ చెంచుల దగ్గర అక్కడ రోడ్లు వేసేదానికి అప్పుడు పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్తున్నారు. రోడ్లు వేస్తుంటే అప్పుడు అయాన్ డిజిటల్లో ఈరోజు జేఈ మెయిన్స్ సెంటర్ పడిందనమాట. కొంతమంది పిల్లలకి ఆ ఏరియాలో ఉన్న పిల్లలంతా కలిసి ఒక వ్యాన్లో వెళ్తున్నారో సపరేట్ వెళ్తున్నారో ఏమో కానీ అక్కడ పోలీసులు ట్రాఫిక్ జామ్ చేసేసారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారనమాట. 30 మెంబర్స్ కరెక్ట్ వాళ్ళు 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్లో ఉండాలంట. 9కి ఎగ్జామ్ స్టార్ట్. 8:30 కంటే ఒక్క హాఫ్ మినిట్ ఎక్స్ట్రా అయినా కూడా వాళ్ళు అలో చేయరు వాళ్ళ రూల్స్ ప్రకారం. ఇప్పుడు ఎలా ఆ పిల్లలందరికీ 30 మెంబర్స్కి ఇప్పుడు అన్యాయం జరిగింది అని వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏడుస్తున్నారు. చూడండి, చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి 1 ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయినట్లే కదండి ఆ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయకపోతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకే అది ట్రాఫిక్ జామ్ అయినందుకే మాకు ఇప్పుడు ఎగ్జామ్కి మిస్ అయిపోయినాము అని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ 30 మెంబర్స్ భవిష్యత్తు ఎట్లా అని బాధపడుతున్నారు. ఎంత పెద్ద ఇప్పుడు కాన్వాయ్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు పవన్ కళ్యాణ్ గారి ట్రాఫిక్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పలేదనుకుంటాను. కనీసం ఆ పిల్లలు వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులకు చెప్పినా వాళ్ళకి సమన్వయం లేదు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులకి సరైన సమన్వయం లేకనే ఇది జరిగిండొచ్చు. ఒకవేళ తెలిసింటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవేళ వాళ్ళని వెళ్ళడానికి అలో చేసేవారు అని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నా కూడా పిల్లల జీవితాలు అయితే నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు కదండి. వాళ్ళందరినీ ఎగ్జామ్కి వెళ్ళేటట్లు కనీసం వాళ్ళని ఒక్కటైనా అనుమతించేవారు. అక్కడ పక్కా తెలుస్తుందండి సమన్వయ లోపం జరిగిందని. పోలీసులకి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వాళ్ళకి సమన్వయం లేదు అని బాగా అర్థమవుతుంది. కనీసం ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళని అనుమతించేవారు. కానీ ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ వల్లే ఇప్పుడు ఈ పిల్లలకి అన్యాయం జరిగింది, ఆయన రావడం వల్లే ఆ రూట్లో మాకు అన్యాయం జరిగింది అని అంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పిల్లలకి 30 మెంబర్స్కి ఏమైనా మళ్ళీ రాసే అవకాశం కల్పిస్తాడా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అన్నమాట ఇది ఎగ్జామ్. రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి కూడా సంబంధం కాదు. ఇప్పుడు మళ్ళీ హై సెక్యూరిటీ అవి రూల్స్ ఒప్పుకోవు. సపరేట్ 30 మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టాలంటే చాలా కష్టం అది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏమైనా అరేంజ్ చేస్తారా లేదా? మరి ఆ 30 మెంబర్స్కి ఆ 2 మినిట్స్ అలో చేయనందుకు అయాన్ డిజిటల్ వాళ్ళు కూడా ఇట్లా ట్రాఫిక్ జామ్ అయినందుకు వాళ్ళు కూడా అనుమతించలేదు. కానీ అది వాళ్ళ రూల్స్ అన్నమాట. అయాన్ డిజిటల్లో మా పాప కూడా ఇంతకుముందు అయాన్ డిజిటల్లో జేఈ రాసింది. హాఫ్ అన్ అవర్ కరెక్ట్ టైంకి గేట్లు క్లోజ్ చేస్తారు. హాఫ్ సెకండ్ మిస్ అయినా కూడా లోపలికి పంపించరు. హాఫ్ మినిట్ 30 సెకండ్స్ అయినా సరే లోపలికి పంపించరు. వాళ్ళ రూల్స్ ఒప్పుకోవు అవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు అన్ని ఛానల్స్ వాళ్ళు 30 మెంబర్స్ జీవితం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది అని అడుగుతున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలిసి జరిగిందా, అది తెలియక జరిగిందో మనకైతే తెలియదు ఆ విషయము. ఆ పిల్లలు ఇప్పుడు ఒక 2 మినిట్స్ ముందర వచ్చినా కూడా వాళ్ళకి ఇంత బాధ మిగిలేదు కాదు. కరెక్ట్ 2 మినిట్స్ లేట్ అయిందంటండి. 8:30కి అంటే 8:32కి వచ్చారంట. 9కి ఎగ్జామ్ ఉన్నా కానీ 8:30కి క్లోజ్ చేసేస్తారు అన్ని గేట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో, వాళ్ళ జీవితం ఎలా డిసైడ్ అవుతుందో రేపు ఎల్లుండో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంతవరకు దాని గురించి ఏమీ స్పందించలేదు. వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కానీ, పోలీస్ శాఖ వారు కానీ, అయాన్ డిజిటల్ వాళ్ళు కానీ ఎవ్వరూ ఏమీ స్పందించడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసిందో లేదో, అసలు దాని గురించి ఏం ఆలోచిస్తున్నారో మనకైతే ఇంకెవ్వరికి ఏ విషయం చెప్పలేదు బయటికి. రేపో ఎల్లుండో ఏమైనా చెప్తారేమో, దాని గురించి వేచి చూడాలి. ఆ 30 మెంబర్స్ పిల్లలకి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏమైనా మళ్ళీ ఎగ్జామ్ పెట్టడానికి ఏమైనా ట్రై చేస్తారేమో చూడాలి.
కనీసం అంబులెన్స్ వచ్చినా కూడా, కనీసం అంబులెన్స్ అని కాదు, ఏదైనా అర్జెంటువి ఉంటే మాత్రం ప్రభుత్వ వాహనాలైనా సరే దాన్ని ఆపైనా సరే పోయే హక్కు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పిల్లలకి కూడా అదే కదండి, ఎగ్జామ్ ఉన్నప్పుడు కాన్వాయ్ని కూడా ఆపేసి పంపించగలరు పోలీస్ వాళ్ళు తలుచుకుంటే. కానీ ఆ పిల్లలకి అలా లేట్ అవుతుందన్న విషయం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వాళ్ళకి తెలుసో తెలియదో మరి వాళ్ళే చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. పేరెంట్స్ పిల్లలు అంతా చాలా బాధపడుతున్నారు. మా పిల్లలకి 1 year వేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు, మా పిల్లలకి మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ ఎవరు పెడతారు, ఎలాగో పెట్టరు కదా, ఇప్పుడు ఎలా, వాళ్ళకి రేపు పొద్దున మంచి మంచి కాలేజీల్లో సీట్ రావు, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి దానికోసం ప్రిపేర్ అయింటారు కదండి ఎగ్జామ్ కోసం. పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఆగిపోయినారు 30 members. పక్కా పవన్ కళ్యాణ్ ఆ రూట్కి రాకపోయింటే వాళ్ళు కంపల్సరీ ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ దీని గురించి ఏమీ స్పందించడం లేదు. మరి ఎప్పుడు వాళ్ళకి స్పందిస్తారో దీనికి ఈ విషయం మీద వేచి చూడాలి మనమంతా. నాకు తెలిసి 1 hourలో 2 hoursలో ఏమైనా దీని గురించి రెస్పాన్స్ అవుతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదండి. దీని గురించి ఏమైనా వస్తే చెప్తాం. బాయ్.